కపిలేశ్వరపురం మండలం నిడసనమెట్ట వడ్లమూరు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. నిడసనమెట్ట గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించిన సదస్సుకి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ సభ్యులు పుట్టపూడి అబ్బు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యులు అబ్బు మాట్లాడుతూ రైతుల సరిహద్దు వివాదాలను రెవెన్యూ అధికారులు బాధ్యతాయుతంగా పరిష్కరించాలని సూచించారు. వివాద పరిష్కారానికి సరిహద్దు రైతు అంగీకరించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు వీలుగా రెవెన్యూ అధికారులు ధృవపత్రాలు ఇవ్వాలన్నారు. అలాగే పంచాయతీ పరిధిలోకి వచ్చే భూ వివాదాలు పరిష్కారంలో సచివాలయం సర్వేయర్లదే కీలక బాధ్యత అని చెప్పారు. తహసీల్దార్ చిన్నారావు ఆధ్వర్యంలో గ్రామంలో రెవెన్యూ సదస్సుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం సర్వేయర్లు, విఆర్ఓలు, సచివాలయం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. సర్వేర్ గారి దగ్గర మన అప్లికేషన్ పెట్టుకుని దరఖాస్తు ఫారం పెట్టుకుని సర్వేర్ గారు నిరూపణ చేస్తే ఎవరు చేయని ఎంత ఉందో వారు కూడా ఎడగొడతారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపడుతున్నాను. సరిచేసి అలా కాదు, ఒప్పుకోకపోతే ఎంఆర్ఓ గారు ఏం చేస్తాడు? ఎంఆర్ఓ గారు ఏం చేయలేడు. నీ సేలో ఉందని చెప్తాడే. నా సేను నీ సేను నా సేలో ఉంది, నేను ఒప్పుకోవాలి. నా సేను సరిపెట్టి చూపించిన తర్వాత నేను ఒప్పుకోవాలి కదా. నేను ఒప్పుకోనా సత్య నాకు లెక్కేట అనుకున్నాడు అనుకో, స్టేషన్లు ఉన్నాయి, కోర్టు ఉంది, అక్కడి నుంచి పరిష్కారం సర్టిఫికేట్ ఇస్తాడు ఆయన. ఇలాగా తేడా ఉందండి, ఈ సేను వాస్తవం అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తాడు. ఆ సర్టిఫికేట్ కోర్టుకి వెళ్ళొచ్చు. అదొకటి పరిష్కార మార్గం. దాన్ని ఆలోచించుకోవాలి మనం. ఆలోచించుకోకుండా సగం విని సగం వినకుండా చేసుకుంటే గొడవలు స్టార్ట్ అవుతాయి. అర్థమైందా? ఎవడో వస్తాడు కొలతలు కొలిచేవాడు, ఆ కొలతలు ఏమైనా తేడా వస్తే మెయిన్ సర్వే కొలతలు. ఎవడో ప్రైవేట్ వాడు వచ్చి లంకెడతాడు ఇద్దరికనే, నీ దాంట్లో తక్కువ ఉంది అందులో ఉంది అంటాడు. అందులో ఉంది ఇందులో ఉంది అన్నది గవర్నమెంట్ సర్వే ఉంది మనకి. అది ఏంటన్నది ఇంకా ఇక్కడ తేలకపోతే జిల్లా సర్వేర్ గారు కూడా సర్టిఫికేట్ ఇచ్చి ఇంకా అయినా సరే చేయనివ్వట్లేదు, అప్పుడు కోర్టుకి వెళ్ళొచ్చు.